వెల్కమ్ టు నల్లా న్యూస్ ఛానల్. మహనీయుల ఆశయాలను కాపాడడంతో పాటు ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించిన రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి దేశవ్యాప్తంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ప్రచారం ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ. ఏఐసీసీ తెలంగాణ కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు రంగారెడ్డి డీసీసీ అధ్యక్షులు చల్ల నరసింహారెడ్డి నేతృత్వంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ సన్నాహక సమావేశం శుక్రవారం షేర్లింగంపల్లి చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మదినగూడ కిన్నెర గ్రాండ్కోటలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ జనరల్ సెక్రటరీ కనెక్ట్ సెంటర్ ఇన్ఛార్జ్ దుర్గం భాస్కర్, ఏఐసీసీ కోఆర్డినేటర్ పులి అనిల్ కుమార్, చేవెళ్ల షేర్లింగంపల్లి అభియాన్ టీపీసీసీ కోఆర్డినేటర్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, షేర్లింగంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వి జగదీశ్వర్ గౌడ్, చేవెళ్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ భీమ్ భరత్, కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, పూజిత గౌడ్ పాల్గొని నియోజకవర్గ పరిధిలో చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ సందేశాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు వివరించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అవమానించేలా పార్లమెంట్లో హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు రాజీనామా చేయాలని ఒత్తిడి చేస్తూ కాంగ్రెస్ కేంద్ర పెద్దలు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమానికి పిలుపునిచ్చిందని, రాజ్యాంగాన్ని గౌరవించుకుందామని అన్నారు. మహాత్మాగాంధీ చూపిన బాటలో ముందుకు సాగాలని, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అనుసరిస్తూ మనమందరం ఈ 3 సూత్రాలతో దేశం మొత్తం మీద కార్యక్రమం జరుగుతుందని, ఈ నినాదాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని అన్నారు. ఏఐసీసీ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పిలుపు మేరకు నియోజకవర్గం పరిధిలోని అన్ని డివిజన్లలో పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం కోఆర్డినేటర్, కాంటెస్టెడ్ కార్పొరేటర్, డివిజన్ అధ్యక్షులు, నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళా అధ్యక్షులు, మహిళా నాయకులు, టెంపుల్ కమిటీ మెంబర్స్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ నాయకులు, మైనార్టీ నాయకులు, ఎస్సీ, బీసీ, ఓసీ, ఎస్టీ, మైనార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చాలా మంచిది. మనం వేరేలాగా స్థాయి తగ్గించి కిరోసిన్ పోసుకొని చచ్చిపోతా, ఊరేసుకొని చచ్చిపోతా అని చెప్పేసి నా మీ ఇన్ఛార్జ్లే నా మీరు కూడా ఆ డిగ్నిటీ రాయల్టీ మెయింటైన్ చేసింది. ఎన్నోసార్లు వచ్చినా మనం తిరగబడడం చేద్దామంటే వద్దన్న అవసరం లేదంటే మీరు నాకు గౌరవం ఇచ్చిండ్రు, ఈ పార్టీ పట్ల బలోపేతం చేయాలని చెప్పేసి మీరు నిజంగా ఒక పార్టీ కార్యకర్త సైనికుల్లాగా నిలబడ్డారు. కాబట్టి గ్రూప్లే లేవు, నాటి నుంచి నేటి వరకు గ్రూప్లే లేవు. ఛత్తీస్గఢ్ పలానా గ్రూపు 15 ఏళ్ళు నేను రాజ్యాంగం ఎంబీఏ ఎల్ఎల్బీ చేసినోని. నేను అంత చిల్లరగా ఆలోచించడం కాదు. నేను ఎవరిని గ్రూప్ పెట్టుకొని నేను గ్రూపిజం మీద ఏం ఫ్యాక్షన్ చేసేది ఉందా? నాకు వ్యాపారం దొరుకుతుందా? ఫ్యాక్షన్ చేసేది ఉందా? ఏమిటి గ్రూప్? బిందాస్ పోతాం, బిందాస్ వస్తాం, నవ్వుకుంటా పోతాం, నవ్వుకుంటూ వస్తాం, పురుషత్ పోతాం, పురుషత్ వస్తాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఒక అస్తిత్వాన్ని మనం కాపాడలేకపోతే ఈ పెద్ద పెద్ద భాషల్లో ఈ ఉపన్యాసాలు నాకు అన్యాయమైంది ఓకే, నమ్ముకొని వచ్చిన వాళ్ళకి ఏం చేయగలుగుతున్నాం? వాళ్ళకి అండగా ఎవరుంటారు? రేపు నన్ను నమ్ముకొని వచ్చిన వ్యక్తి ఒక ఆస్తి కానీ లేకపోతే ఏదైనా ఇబ్బంది అయితే ఆయన ఎన్నేళ్ళు, ఆయన భావితరాలు ఎవరిని ప్రశ్నిస్తారు? కాంగ్రెస్ పార్టీలో వచ్చినందుకు వాళ్ళని బాధపడుతూ ఉండాలన్నా? కాబట్టి సందర్భం వచ్చినప్పుడు 100% లీగల్ ఏదైతే పోతున్నాడో తప్పకుండా కూడా ఏ పొలిటికల్ ప్రమేయం ఉండదు, ఎవరిని కూడా హక్కు ఉండదు. ఎంత పెద్ద ప్రైమ్ మినిస్టర్ నుంచి మొదలు పెట్టుకుని కిందికి కార్పొరేటర్ అయినా, వార్డు మెంబర్ అయినా ఎవరి ప్రాపర్టీల మధ్య అనేది రావు. కాకపోతే ఈ సందర్భంగా ఇది అవసరం కాబట్టి నేను చూస్తా ఉన్నా. కాబట్టి దయచేసి undue political interference will not be tolerated. This should be communicated to the apex authority of the All India Congress Committee. As a responsible person, you have come here. You should address the subject.